బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కాసా హాస్పిటల్కి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పశువుల్ని తీసుకువెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది పెళ్లి ట్రక్కు. ఈ ప్రమాదంలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఏకంగా ట్రక్కులో 100 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. చూడొచ్చు, ట్రక్కులో 100 మంది వెళ్తూ ఉండడం. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే స్థానికులు రియాక్ట్ అయ్యారు. హుటాహుటిన వాళ్ళని హాస్పిటల్కి తరలించే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. క్షతగాత్రుని సమీప హాస్పిటల్కి తరలించే వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. పశువుల్ని తీసుకువెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది పెళ్లి ట్రక్. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో దృశ్యాలు ఒకసారి చూద్దాం. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం పూర్తిగా భీతవాహంగా మారిపోయింది. కాపాడండి కాపాడండి అంటూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. అతివేగమే దీనికి కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉంటాయా? ఇంకా కారణాలు ఏవైనా ఉండుంటాయా? మీరు చూడొచ్చు, పూర్తిగా అది నేషనల్ హైవే. అటుగా వెళ్తున్న పెళ్లి ట్రక్ని పశువుని తీసుకువెళ్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ ప్రమాద తీవ్రత మీరు చూడొచ్చు. ఒకరేమో ఆ మూలన, ఒకరేమో ఈ మూలన. వెంటనే అక్కడ స్థానికులు రియాక్ట్ అయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం పూర్తిగా భీతవాహంగా మారిపోయింది. పెళ్లి కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మీరు చూడొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పడ్డారు ఏకంగా. ఏ స్థాయిలో ఆ ప్రమాదం జరుగుంటుంది, ఆ ప్రమాద తీవ్రత ఊహించుకుంటే నొల్లు గగురుపాటు గురవుతూ ఉంది. ఇప్పటికీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వెరీ సాడ్ న్యూస్ అని చెప్పి. నిజంగా సాడ్ న్యూస్. ఎందుకంటే పశువుని తీసుకువెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. పశువుని తీసుకువెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది ఈ వాహనం. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మహారాష్ట్రలోని పాల్ఘర్లోని. కొద్దిసేపటి క్రితం వరకు వాళ్ళెంతో సందడిగా గడిపారు వాళ్ళంతా కూడా. కానీ ఆ సందడి కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలో క్షతగాత్రుని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్కు ఆదేశించడం జరిగింది స్థానిక అధికారులు. ఆ రెస్క్యూ ఆపరేషన్ టీం మనకి అంబులెన్స్ చేరుకునే కన్నా ముందే స్థానికులు అక్కడ అటుగా వెళ్తున్న వాళ్ళు అలర్ట్ అయ్యారు. అప్రమత్తమై వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. చూడొచ్చు, ఎవరైనా ఊహిస్తారా? అసలు ఊహలకి ఎవరైనా ఊహిస్తారా? ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా, లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? ఎగ్జాక్ట్లీ ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంగణం భీతావాహంగా మారిపోయింది. వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, లేకపోతే ఆ ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయటపడిన వాళ్ళు వెంటనే అక్కడ చలనం కోల్పోయిన వాళ్ళు, స్పృహ కోల్పోయిన వాళ్ళని, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాళ్ళని వాళ్ళ చేతులతో మోసుకు వెళ్ళి అక్కడ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.